కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. గత 4 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం తీవ్ర అన్యాయమని, వెంటనే నిధులు విడుదల చేయాలని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఇక నేటి నుండి సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. ప్రజలకు త్రాగునీరు అందించే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కార్మికులను ఇలా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న 4 నెలల వేతనాలను విడుదల చేసి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే సమ్మె యథావిధిగా కొనసాగించడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. మిషన్ భగీరథ కాంట్రాక్ట్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి నేటి నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సమ్మెకు వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎల్ఎన్టీ యాజమాన్యానికి, మిషన్ భగీరథ అధికారులకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా వెంటనే వీరి యొక్క వేతనాలను విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. 5 నెలల నుంచి 4 నెలల నుండి మరి వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పిల్లలకు చదువులు ఫీజులు కట్టలేక, అదే విధంగా ఇంటి నిత్యావసర వస్తువులు కొనలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కార్మికుల యొక్క దయనీయ పరిస్థితిని ఆలోచించి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, వేతనాలు విడుదల చేయకుంటే సమ్మె ఇలాగే కొనసాగుతుంది. అదేవిధంగా రాబోయే రోజులలో తీవ్ర ఉద్యమ రూపం దాల్చుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.